సార్ ఈరోజు సాయంకాలం మా బార్ అసోసియేషన్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఈరోజు ఎవరు ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా లోకేష్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్గా మన వరప్రసాద్ అన్న గారు ఇద్దరు గెలవడం జరిగింది. ఈ 2 పోస్టులకు మాత్రమే కంటెస్టింగ్ జరిగినాయి. మిగతా రిమైనింగ్ పోస్టులన్నీ కూడా ఇనానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కదిరి బార్ చరిత్ర ఉంది. దాదాపు 45 ఏళ్ళ చరిత్ర నుంచి కోరుకోవడం ఏంటంటే కదిరి ప్రజలైతే ఏమి, కక్షదారులైతే ఏమి, ఎవరైనా కూడా కదిరికి ఏడీజే కోర్టు అవసరము. ఏడీజే కోర్టుకు ఏవైతే కావాలన్న లక్షణాలు ఉన్నాయో, ఏవైతే అవన్నీ శాంక్షన్ చేసే అర్హత ఉందో ఆ అర్హత కదిరి ప్రాంత ప్రజలకు ఉంది. కదిరికి అంత జ్యూడిక్షన్ కానీ, అంత పాపులేషన్ కానీ, అంత పెక్యులర్ జ్యూడిక్షన్ ఉంది. కాబట్టి చాలా ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి కోరిక. ఆ కోరికని ఖచ్చితంగా కంటిన్యూగా ప్రతి ప్రెసిడెంట్ వచ్చి 45 ఏళ్ళ నుంచి కృషి చేస్తూనే ఉన్నాం బార్ అసోసియేషన్ తరఫున. బట్ ఇప్పుడన్నా కనీసం ఇప్పుడు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. జిల్లాలు డివిజన్ అయితే ఏమి, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా డివిజన్ జరిగిన తర్వాత మనకు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో మన అన్నగారిని భారీ మెజార్టీతో ఇద్దరిని గెలిపించడం జరిగింది. వీళ్ళ మీద చాలా గురుతర భారత ఎక్కువ ఉంది. కదిరి ప్రజల తరపున ఖచ్చితంగా వీళ్ళు పోరాడి ఖచ్చితంగా ఏడీజే కోర్టు తీసుకొచ్చేకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కృషి చేసి కదిరి ప్రజలు కోరికని నెరవేర్చాలని చెప్తూ ఆ నెరవేర్స్తానని ఆశిస్తూ కూడా వీళ్ళు గెలిచిన మా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. మా అన్న వైస్ ప్రెసిడెంట్ గారి వరప్రసాద్ గారికి, అట్లా యునానిమస్ అయిన వెంకటరామరెడ్డి గారికి, మన రాఘవ గారికి, రిమైనింగ్ పోస్టులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ మీరు శ్రాయశక్తుల మీకు ఏదైతే ఆపర్చునిటీ ఇచ్చినారో కదిరి బార్ అసోసియేషన్ తరపున అందరూ గెలిపించినారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయరని ఆశిస్తూ ఖచ్చితంగా మీరు కృషి చేసి ఏడీజే కోర్టు 2 అడిషనల్ కోర్ట్స్ ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ అయినాయి. ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో వస్తుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు లాయర్ల సంఘం, న్యాయవాదుల సంఘం ఎన్నికలు జరిగినాయి. ఇందులో లోకేశ్వర రెడ్డి గారు, తర్వాత వరప్రసాద్ గారు, వెంకటరామరెడ్డి గారు, దుద్దే రాఘవేంద్ర గారు వీళ్ళంతా ఎన్నికైనారు. చాలా సంతోషము. ఇప్పుడు మా భైరవ చెప్పినట్లు ఏడీజే కోర్టుకు చాలా కృషి చేయాలని చెప్తున్నారు. ఈ విషయంగా మన కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు కూడా ఏడీజే కోర్టు తేవడానికి చాలా ముందంజలో ఉన్నారు. తర్వాత ఈవేళకే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా మాట్లాడి ఏడీజే కోర్టు చాలా త్వరగా వచ్చేకి ప్రయత్నం చేస్తున్నారు. అతనితో మాట్లాడి కలుసుకొని మేము కూడా త్వరగా వచ్చేటట్టు మేము అన్న ద్వారా ఏడీజే కోర్టు వచ్చేందుకు మేము కృషి చేస్తామని చెప్తున్నాము. ఈ అన్న ప్రసాద్ అన్న అంటాను నేను మామూలుగా. ఏడీజే కోర్టు ఆయన చేసిన కృషికి మేము ధన్యవాదాలు కూడా, ఆయన చేస్తున్న కృషికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం.